హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పొట్టు పెసరపప్పు రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. అంటే ఇది గుండుది కాదండి. ఒకటిగా రెండు విరిగిన పెసరపప్పుతో పప్పు అండి. యాక్చువల్లీ మనకి పెసరపప్పు అంటేనే చలువ, సమ్మర్లో చాలా హెల్తీ. అలాంటిది పొట్టు పెసరపప్పుతో పప్పు అంటే ఇంకా హెల్తీ అండి. ఇది తాలింపు ప్రాసెస్ అండి. ఆనియన్స్ని మగ్గనివ్వలేదండి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. బాగా వాష్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. అందులో పచ్చిమిర్చి, టమాటోసు, చిన్న టమాటోస్ అండి. చిన్న టమాటోస్ ఒక 4, ఒకటిలో 2 కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్నవి 4 వేసుకుంటున్నాను నేను. ఇందులోనే పసుపు, కారం బిగినర్స్కి, బ్యాచిలర్స్కి హెల్ప్ అవుతుందని సింపుల్ రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి. సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ అండి. పసుపు, కారం, ఉప్పు అండి. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసుకున్నాము. కొంచెం కారం, ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇంత వేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్ నేను ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకే పెట్టుకున్నానండి. అంటే మరీ సాఫ్ట్గా చేసుకోలేదు నేను. మీ చాయిస్ అండి. మీకు ఎక్కువ సాఫ్ట్గా చేసుకోవాలంటే సాఫ్ట్గా చేసుకోండి. నేను ఒక 3 విజిల్స్, అంటే నేను ఇది సిమ్లో పెట్టుకున్నానండి. చిన్న కుక్కర్ కదా, 2 విజిల్స్ వచ్చాక కట్టేశాను అనమాట. ఎక్కువ సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్గా మెత్తగా చేసుకోండి. నేను మరీ సాఫ్ట్గా చేసుకోలేదు. ఒక చిన్న 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 తీసుకున్నాను. అది ఆ పక్కన ఉడుకుతూ ఉంది. ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇది మగ్గనవసరం లేదండి. జస్ట్ కొంచెం వేగితే చాలు. ఎక్కువ వేగనవసరం లేదు కూడా. అంటే మామూలుగా పెసరపప్పుతో అందరు చేసుకుంటారండి, పొట్టు పెసరపప్పుతో అని మీతో షేర్ చేస్తున్నాను. సింపుల్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను కదా, చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మా సెకండ్ ఛానల్ ఎంఎస్కే క్రిష్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ క్రాఫ్ట్స్ ఉంటాయి. మా పెట్టుది ఉంటుందండి. వెల్లుల్లి రబ్బల్ని చిన్నగా, అంటే లావుగా ఉన్నాయండి, బాగా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. పప్పు ఉడికిపోయిందండి. ఓన్లీ టమాటోస్ని మెత్తగా చేసుకుంటున్నాను. ఫైన్గా మెదుపుకోలేదండి నేను. కాసేపు స్టవ్ పైన పెట్టుకోవాలండి. వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ అండి. చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. కాస్త ఆయిల్ వేసుకొని 2-3 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి.